ఓం సంకష్టహర గణపతయే నమః. మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. పూజ్యులైన ఆ గణనాథుని పూజించందే మనం ఎటువంటి వ్రతాలైనా ఏమైనా కూడా మొదలు పెట్టము. అటువంటిది ప్రతి నెల కూడా మన కష్టాలని తొలగించడానికి ఉన్న ఏకైక వ్రతమైన ఆ సంకటహర చతుర్థి వ్రతాన్ని కట్టుకొని సంకల్పం చెప్పుకొని ఇన్ని నెలలు అని అనుకొని చేసుకుంటూ ఉంటాము. వంటి మొండి కష్టాలైనా మనకి ఉన్న కోరికలైనా నెరవేరడానికి అంటే కొన్ని వ్రతాలు నోములు ఉంటాయండి, సంవత్సరానికి ఒక్కసారే ఉంటాయి. కానీ ఈ నెల కాబట్టి ఇంకో నెల ఈ సంవత్సరం మొత్తము చేసుకునే మనకి ఉన్న ఏకైక వ్రతమే ఈ సంకటహర చతుర్థి వ్రతము. మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించి ఆ గణనాథుని అనుగ్రహం పొందే వ్రతం అన్నమాట. సంకటహర చతుర్థి వ్రతము ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, ఇలా వ్రత కథ ఇలా మొత్తం పూర్తి విశేషాలతో నేను చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ప్రతి నెల కూడా డేట్ అండ్ టైము, పీఠం పేరు, నామం పేరు, నెల వచ్చే సంకటహర చతుర్థి విశిష్టత ఇవన్నీ కూడా ప్రతి నెల నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. మనకి సంకటహర చతుర్థి గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. తిది పొద్దున పూట ఉండదు, అలాంటప్పుడు ఏమి చేయాలి, ముడుపు గురించి, మళ్ళీ నైవేద్యం గురించి, ముడుపు ఎప్పుడు విప్పాలి, ముడుపులో ఏం చేయాలి, ఎప్పుడు ఇక ముడుపులో బ్లౌజు మళ్ళీ యూజ్ చేయొచ్చా లేదు, ఇప్పుడు ఆ గణనాథుని మనం పూజ అయిన తర్వాత అన్నీ కదిపి తీయాలి, ఆర్ఘ్యం గురించి, చంద్రోదయ సమయము పలానా టైంలో ఉంటుంది, అలాంటప్పుడు ఏమి చేయాలి, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఈ మధ్య కామెంట్స్లో చాలా ఎక్కువగా కూడా వస్తున్నాయి. అందుకే ఈ వీడియో క్లారిటీగా చేయాలని చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా తిథి సమయం గురించే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి సంకటహర చతుర్థి వ్రతంకి చవితి తిథి ముఖ్యంగా మనకి చంద్రోదయ సమయము సాయంత్రం ప్రదోష సమయంలో ఉన్నదే లెక్క కాబట్టి మనము ఏ రోజైతే సాయంత్రం ఉంటుందో ఆ రోజే చేసుకుంటాము. అయితే తిథి అంటే చవితి తిథి అనేది పొద్దున పూట ఉండదు, సూర్యోదయ సమయంలో. కొన్నిసార్లు 8:30 తర్వాత అని, 10:30 తర్వాత, సాయంత్రం 4 తర్వాత అలా ఉంటుంది. అప్పుడు ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి, ఏమిటి, పొద్దున పూట పూజ ఎప్పుడు చేసుకోవాలి అని ఉంటుంది. కానీ మనకి సాయంత్రం చంద్రోదయ సమయం ఉన్నది లెక్క, ఆ రోజు మొత్తం వస్తుంది కాబట్టి పొద్దున్నే మనము ప్రతిసారి ఎలా చేసుకుంటామో అలా యథావిధిగా చేసుకోవచ్చు, ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు అని మనకి పురోహితులు చెప్తున్నారు. అన్నీ కూడా నేను డీటెయిల్డ్గా కనుక్కొని చెప్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మనకి పొద్దున పూట చక్కగా ముడుపు కట్టుకొని పూజ చేసుకోవచ్చు. సాయంత్రము మనకి చంద్రోదయ సమయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు పొద్దున కూడా మనకి సంకటహర చతుర్థి లెక్కే కాబట్టి పొద్దున చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది చవితి తిథి ఉన్నప్పుడే మేము ముడుపు కట్టుకొని పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, అది మ్యాక్సిమం 10:30, 11 లోపల మాత్రమే చవితి తిథి ఉంటే అప్పుడు దాకా ఉండి చేసుకోవచ్చు. లేదు అంటే చక్కగా ఉదయాన్నే చేసుకోవాలండి. 11 తర్వాత, 10:30 తర్వాత చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అంత టైం అయిన తర్వాత ముడుపు కట్టుకొని పూజ చేసుకోలేము కదా ఫ్రెండ్స్. చాలా ఎక్కువ మంది అడుగుతున్న ఒక డౌట్ అండి, బ్లౌజ్ పీస్ ముడుపు కోసము ఉపయోగిస్తాము కదండి, ఆ బ్లౌజ్ పీస్ని మళ్ళీ ఉపయోగించవచ్చా అంటే చక్కగా మనకి పూజ అయిన తర్వాత ముడుపు విప్పిన తర్వాత ఆ క్లాత్ని వాష్ చేసి ఉంచుకొని దాన్ని మళ్ళీ వాడుకోవచ్చండి. ఏమీ కాదు, మళ్ళీ వాడుకోవచ్చు. ఎన్ని నెలలు చేసుకోవాలి, ఏమిటి, ఎలా సంకల్పం చెప్పుకోవాలి అంటే మనం పొద్దున పూట ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకున్నప్పుడు 3, 5, 9, 11, 21 లేదా ఎప్పటికీ మనము బతికున్నంత కాలము లైఫ్ లాంగ్ చేద్దాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనము ఇన్ని నెలలు చేసుకోవాలి అనుకుంటాము, మధ్యలో ఆటంకం వస్తుంది, కుదరదు. కానీ ఆ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆపవలసిన అవసరము భయం ఏమీ ఉండదండి. వచ్చినా కూడా తర్వాత నుంచి కూడా మనకి లెక్కగానే ఉంటుంది. మనము మన కోరిక చెప్పుకొని ఎన్ని నెలలు అనుకుంటున్నామో అన్ని నెలలు ముడుపు కట్టుకునేటప్పుడు అనుకొని సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకోవాలి. ఒకటి ముడుపు కట్టుకోకుండా చేసుకోవచ్చా అని కూడా అనుకుంటారు. అది ఏంటంటే మనం మామూలుగా ఆ రోజు సంకటహర చతుర్థి పూజలాగా చేసుకోవచ్చు ముడుపు కట్టుకోకుండా కూడా. ముడుపు గురించండి, ముడుపు మనం ఎలా కట్టుకోవాలంటే పొద్దున పూట పూజ చేసుకొని అప్పుడే మనము ముడుపు కట్టుకోవాలి. ఎరుపు వస్త్రము లేదా తెల్లటి వస్త్రానికి పసుపు రాసుకొని కొత్త వస్త్రమే తీసుకోవాలి. రాసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని తర్వాత మనము 3 గుప్పిళ్ళ బియ్యము, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణగా 11, 21, 51, 101 ఇలా మీ ఇష్టం అండి. మీ మనసులో ఎంత పెట్టాలి అనుకుంటే అంత పెట్టుకొని మనసులో కోరిక చెప్పుకుంటూ ఎన్ని నెలలు చేయాలనుకుంటున్నారో సంకల్పం చెప్పుకొని ముడుపు
కట్టుకోవాలి. అయితే కొంతమంది ఏంటంటే పొద్దున పూట ముడుపు కట్టుకొని సాయంత్రం నైవేద్యం చేసుకుంటారు. లేదంటే ఎన్ని నెలలు అనుకుంటున్నారో అన్ని నెలలు అయిన తర్వాత లాస్ట్ నెలలో సాయంత్రం పూట మనము ప్రసాదం చేసి పెడతాము. అదే రోజు విప్పి చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం తాంబూలం కూడా ముడుపులోనే పెట్టుకోవచ్చు. అంటే ఆకులు అవి ఎక్కువ నెలలు అనుకుంటే ఏంటంటే మనకి ఆకులు పాడైపోతాయి కాబట్టి మనము ముడుపు కింద తాంబూలం పెట్టి పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎన్ని నెలలు అనుకుంటానో అన్ని నెలలు అయిన తర్వాత ఆఖరి నెలలో ప్రసాదం చేసి పెడతాను ముడుపు విప్పి. మరి ఎక్కువ నెలలు చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటే మంచిది. ఎందుకంటే బియ్యం కూడా పాడైపోకుండా ఉంటాయి కాబట్టి. విప్పిన తర్వాత ముడుపులో బియ్యంతోటి మనము పాలతో కలిపి పొంగలి లేదా 21 కుడుములు ఉండ్రాళ్ళుగా కానీ స్వామివారికి మనము ప్రసాదం పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఆ ముడుపులో బియ్యాన్ని కూడా ప్రసాదం చేసి గుళ్ళో కూడా ఇస్తారు. కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంట్లో చేసుకొని నలుగురికి పెడితే కూడా ప్రసాదం మంచిది. అందులో పెట్టిన మనము దక్షిణ తాంబూలము గుడికి తీసుకెళ్ళి గుళ్ళో పూజారి గారికి కానీ లేదు హుండీలో కానీ వేయాలి. ఇంకా అందులో పెట్టిన ఖర్జూరాలు ఉంటాయి కదండి, ఆ ఖర్జూరాలు మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇంకా మనకి బీరువాలో డబ్బులు దాచిపెట్టుకునే దగ్గర ఆ ఖర్జూరం పెడితే ఇంకా చాలా మంచిది. కలశం పెట్టుకోవాలి అన్న నియమమేమీ లేదండి. కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా ముడుపు కట్టుకొనే చేసుకోవాలా అంటే మనకి స్వామివారి అనుగ్రహం కోసమే చేసుకోవాలి అనుకునేవాళ్ళు చక్కగా పొద్దున పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకొని ఉపవాసం ఉంటాం కదండి. చక్కగా వ్రత కథాది చదువుకొని కొబ్బరికాయ కొట్టుకొని చంద్ర దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం కోసం చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఆలయంలో కూడా సంకష్టహర చతుర్థి వ్రతం జరుగుతుంది, అక్కడ కూడా పాల్గొనవచ్చు. దాన్ని ముడుపు సాయంత్రం కట్టుకోవచ్చా అనుకుంటారండి. కాదు, పొద్దున పూజ చేసి పొద్దున ముడుపు కట్టుకున్న తర్వాతనే సాయంత్రం విప్పి మనము మళ్ళీ ప్రసాదం చేసి పెడతాము. స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైన జామ పళ్ళు పెడితే మంచిది. ఇంకా ముఖ్యంగా మనము ఈరోజు స్వామివారికి సంకటనాశన గణేశ స్తోత్రము చదువుతూ గరిక సమర్పించాలి. అసలు ఆ గణనాథునికి మనము గరిక సమర్పించిందే ఆ పూజ సంపూర్ణం కాదు అని కూడా చెప్తూ ఉంటారు. ఉపవాసం గురించి, ఉపవాసం మనము పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ అయినాక చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్ర దర్శనం అయిన తర్వాత మనము భోజనం చేయాలన్నమాట. వ్రత కథలోనే ఉంటుంది ఉపవాసం యొక్క విశిష్టత. అంతగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ పాలు పళ్ళ రసాలు ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ఆర్ఘ్యం అండి, ఆర్ఘ్యం ఎందుకు ఇవ్వాలి అని అంటే మనము పూజ అయిన తర్వాత తప్పకుండా ఆర్ఘ్యం ఇస్తేనే మనకి ఆ పూజ సంపూర్ణం అయినట్టు. మనము తప్పకుండా చంద్రుని దర్శనం చేసుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి అనేది నేను క్లియర్గా వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. అంతా చేయలేము అనుకున్న వాళ్ళు ఒక ప్లేట్ తీసుకొని ఆ చంద్రునికి నమస్కరించుకొని ఆ నీళ్ళను ఆ ప్లేట్లో వదులుతా మనము ఆర్ఘ్యం ఇవ్వచ్చు. వినాయక చవితికి చంద్రుని చూడకూడదు అంటాము, కానీ ఈ ప్రతి నెల వచ్చే ఈ సంకటహర చతుర్థికి మాత్రం చంద్రోదయ సమయము చంద్ర దర్శనము కూడా ముఖ్యము. ఇంకా ఇప్పుడు ఇంకొక డౌట్, చంద్రోదయ సమయము ఈ మధ్య బాగా లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 10-10:30 తర్వాత కూడా చంద్ర దర్శనం అవ్వడం లేదు. అటువంటి సమయంలో మనము 8, 8:30, 9 వరకు కూడా చూసి ఇంకా చంద్ర దర్శనం కాకపోతే ఉండగలిగిన వాళ్ళు మాత్రం తప్పకుండా చంద్రోదయ సమయం వరకు ఉంటే మంచిది. ఉండలేని వాళ్ళు నక్షత్ర దర్శనం, మనకి నక్షత్రం కనబడుతున్నా కూడా నక్షత్ర దర్శనం చేసుకొని ఆ చంద్ర భగవాన్ని మనసులో అనుకొని ఆర్ఘ్యం ఇచ్చి భుజించవచ్చు. ఇంకా నక్షత్ర దర్శనం కూడా అవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఆకాశం చూస్తా ఆ చంద్ర భగవాన్ని తలుచుకొని ఆర్ఘ్యం ఇవ్వచ్చు. మనకి నేనైతే మాత్రం గుళ్ళో పురోహితుల్ని అడిగి కనుక్కొని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య చంద్రోదయ సమయం చాలా లేట్ అవుతుంది, చాలామంది ఉండలేము ఆ టైం దాకా కూడా అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళ కోసమే ఈ విషయము ఇంత క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ సంకటహర చతుర్థి వ్రతం అనేది సాయంత్రం మనము పూజ చేసుకొని వ్రత కథ చదివి చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి అక్షింతలు మన మీద ఇంట్లో అందరి మీద వేసుకొని మనం పెట్టిన ప్రసాదం స్వీకరించిన తర్వాతనే మనకి ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది. వ్రత కథ కూడా తప్పకుండా సాయంత్రం చదువుకోవాలండి. ఇంకా మనము ఈ వ్రతం అంతా చేసుకున్నాక సాయంత్రం ఎవరినన్నా పిలిచి భోజనం పెడితే ఇంకా మంచిది కూడా. ఇంకా కొబ్బరికాయ అనేది మనం పొద్దున సాయంత్రం 2 పూట్లా కొట్టుకోవాలా అని కూడా డౌట్ ఉంది. ముడుపు కట్టుకున్నప్పుడు మాత్రం పొద్దున పూట తప్పకుండా కొబ్బరికాయ కొట్టుకోవాలి. మిగిలిన రోజుల్లో మనము సాయంత్రం రోజు కొట్టుకోవచ్చు. లేదు ఇంకా మనకి పొద్దున సాయంత్రము 2 పూట్లా కూడా కొట్టుకోవచ్చు.
ఈ పూజలో పసుపు గణపతిని తప్పకుండా పెట్టుకోవాలా అని కూడా అడుగుతూ ఉన్నారండి. ఈ సంకటహార చతుర్థి వ్రతం రోజు మనం తప్పకుండా పసుపు గణపతిని పెట్టుకొని పూజించాలి. పసుపు గణపతిని పూజించిన తర్వాతనే మనం ఆ గణనాథుని పూజించాలి. ఈ విషయము మనకి సంకటహార చతుర్థి బుక్ దొరుకుతుందండి. ఏ పూజా స్టోర్స్లో అయినా సరే అన్నిట్లో కూడా క్లియర్గా ఈ విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు సంకటహార చతుర్థి వ్రతం బుక్ ఏ పూజా స్టోర్స్లో అయినా కూడా దొరుకుతుంది. ఈ సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్న వాళ్ళు ఈరోజు కిందనే పడుకోవాలి అండి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు కుదిరితే పొద్దున పూట మనం పూజ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే మంచిదండి. 3, 5, 11, 21, 51, 108 ఇలా ప్రదక్షిణలు స్వామివారికి చాలా ఇష్టము. అందుకని ప్రదక్షిణ చేస్తే మంచిది. మనకి ఎప్పుడు కదపాలి అనే డౌట్ కూడా ఉంటుంది. పొద్దున పూజ చేసుకుంటాము, సాయంత్రము పూజ చేసుకుంటాము, వ్రత కథ చదువుకుంటాము, ఆర్ఘ్యం ఇస్తాము, చంద్రోదయం సమయము అవన్నీ అయిన తర్వాత స్వామివారి దగ్గర అక్షింతలు వేసుకొని ప్రసాదం స్వీకరించి భోజనం చేస్తాము ఉపవాసం విడిచి. అక్కడ ఇవన్నీ ఏం చేయాలి, ఎప్పుడు తీయాలి అనే డౌట్ ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే సాయంత్రం కూడా పూజ అయిన తర్వాత రోజు సూర్యోదయానికి మునిపే నిద్రలేచి మనం పూజ చేసుకొని ఏదైనా ప్రసాదం చేసి పెట్టవచ్చు. లేదు అనుకుంటే పళ్ళు ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. పూజ చేసి దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు కదిపి అక్కడ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అప్పుడు అవన్నీ ఇంకా ఇంకో డౌట్ వస్తుంది, ఈరోజు పూజ అవుతుంది, రేపు మంగళవారం కానీ శుక్రవారం అలా వస్తుంది, అలాంటప్పుడు కదపకూడదు అని ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే మనకి ముందు రోజు సాయంత్రం పూజ అయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు కదిపి ఆ తర్వాత పొద్దున మనము అన్నీ తీసి సర్దుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా పురోహితుల ద్వారా తెలుసుకొనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తీసిన అన్ని పువ్వులు కానీ మనము వాడుకున్న అక్షింతలు ఇవన్నీ కూడా మనం ఎవరైనా తొక్కని ప్లేస్లో కానీ కాలువలో కానీ కలపాలండి. ఇంకా పసుపు గణపతిని మనము వాటర్లో వేసి నిమజ్జనం చేసి మన ఇంట్లో మన ఉన్న చెట్లో కలుపుకొని నిమజ్జనం చేసుకోవచ్చు. లేదు అంటే కాలువలో కలుపుకోవాలి. ఈ ఫ్రెండ్స్ నాకు తెలిసినవి నేను క్లియర్గా తెలుసుకున్న విషయాలన్నీ కూడా సంకటహార చతుర్థి గురించి మీతోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది మీకు బాగా క్లారిటీగా చెప్తాను కూడా. వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. కష్టాలన్నింటినీ గట్టెక్కించి మన కోరికలు నెరవేర్చే ఆ సంకటహార చతుర్థి వ్రతము సాధ్యమైనంత వరకు కుదిరిన వాళ్ళు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి చేసుకొని ఆ గణనాథుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.